గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో టైం ఎగ్జాక్ట్లీ 7 అయింది. సో బస్ స్టాప్ దగ్గర బస్సు వస్తుంది. యాక్చువల్లీ లేట్ అయిపోయా, కానీ ఇంకా బస్సు రాలేదంట. ఫోన్ చేసా వసీంకి, వస్తే ఇంకా డైరెక్ట్ కాలేజ్లో కలుద్దాం. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2:30 అయింది. పొద్దున్న నుంచి బ్లాగ్ కూడా దిగా, పొద్దున్న బస్సు ఎక్కుదామని ఎక్కా, బస్ షార్ట్ తీసా, ఇంకంతే. ఇక కూర్చొని పోయి క్లాసెస్ కూడా వెళ్ళా. పొద్దున్న యూఐఏఎఫ్ రిక్రూట్మెంట్ ఉంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళా. సో దాని తర్వాత మళ్ళీ IUCEE వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళా. అక్కడ మైండ్ పోయింది ఆ మాట వినగానే. మిడ్ 6కి అయిపోతుంది, లైక్ September 1st మిడ్ అయిపోతుంది. మిడ్ స్టార్ట్ అవుతుంది, September 6కి అయిపోతుంది. ఏంటి మిడ్ ఈవినింగే ట్రైన్ ఉంటుందంట. సో అది ఎక్కి ఇంకో ఈవెంట్కి వెళ్ళాలి, అంటే కర్ణాటక ఇంకో లైక్ వేరే కాలేజ్లో, లైక్ AUNSF. చాలామంది బ్లాగ్ చూసే ఉంటారు, అంటే అక్కడికి వెళ్ళి ఏం చేశాను ఏంటి అని. సో సేమ్ ఇలానే లైక్ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తారు, దాని మీద ప్రాజెక్ట్ చేయాలి. సో ప్లాన్ అయితే అదండి. ఫస్ట్ అయితే పేరెంట్స్ని అడగాలి, దాని తర్వాత ఏంటి వెళ్తున్నామా లేదా అనేది డిసైడ్ అయ్యి మీకు చెప్తాను. ఇప్పుడైతే ప్రెజెంట్ జావా సార్ పీరియడ్, సో ఆయన వస్తే క్లాస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా బ్లాగ్ అయినా తీసుకున్నామని. లంచ్ పీరియడ్లో కూడా ఖాళీ లేదు, బ్లాగ్ తీసుకున్నామంటే బయట వేరే పని ఉంటే, సో దానికి వెళ్ళాలన్నమాట. మీరేమనుకుంటున్నారు, నేను వెళ్తానా లేదా? ఏముందిలేండి, వాళ్ళు చెప్తే ఎంతసేపు వెళ్ళిపోవడం. ఇక్కడైతే ప్రెజెంట్ వసీం డీప్ డిస్కషన్లో ఉన్నాడు, చూపిస్తాను. రే వసీం, ఏంటి సంగతులు? పొద్దున్న నుంచి ఏంటి ఫుల్ బిజీగా ఉన్నావా? ఈరోజు అసలు ఒంట్లో వాళ్ళ గొంతు పోయింది, సో మాట్లాడలేము. రే కాసిం, అరే ఆ రోజు రిఫత్ అన్నదానికి మామూలు హైప్ రాలేదు తెలుసా నీకు? ఏమన్నాడు? నువ్వు బ్లాగ్ చూడలేదా? ఏం లేదు గాయ్స్, వాడు ఆబిద్ తింటూ అలాగే అంటాడు. మా వాడిని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఆబిద్ త్రూ లైఫ్. సారీ, లైఫ్ త్రూ ఆబిద్. ఛానల్ పేరు కూడా తెలియదు వీడికి, సపోర్ట్ చేయమంటున్నాడు. సపోర్ట్ చేయడం మెయిన్ మా మోటో బ్రో. ఛానల్ పేరు తెలియాల్సిన అవసరం లేదు, ప్రేముంటే చాలు. చేశాడు. సో అదండి పరిస్థితి. ఇక డైరెక్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం మాట్లాడాల్సి ఉంది. సో అది మీతో షేర్ చేసుకొని తర్వాత నేను ఇంటికి వెళ్ళి అమ్మని అడిగేది మీకు చెప్తాను, పంపిస్తున్నారా లేదా అనేది. ఇంకోటి ఏంటంటే ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది, అది తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీతో డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే క్లాస్ విందాం, సార్ వస్తారు ఇప్పుడు. సో తర్వాత మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. గాయస్, టైం అయితే 4:05 అయింది ఎగ్జాక్ట్లీ. సో ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు. అరే ఆగండి రా, కొంచెం మాట్లాడివ్వండి రా. సో భయ్యా బట్టతల కనిపిస్తుంది మా బ్రోకి. మనోడికి టోపీ పెట్టుకొని కవర్ చేస్తున్నాడు. టోపీ పెట్టకపోయినా మనం హ్యాండ్సమే గాయ్స్, అది ఎవరికి తెలియదు. సో చెప్పా కదా, అది IUCEE ఈవెంట్ ఉందని. వెళ్ళి నెల కూడా అవ్వట్లేదు. అరే ఎన్ని రోజులు అవుతుందిరా? నెల అయింది అనుకుంటా, కరెక్ట్గా నెల అవుతుంది అది వెళ్ళి. సో ఇంకో ఈవెంట్ అంటే ఇంట్లో ఏం చెప్తారని ఆలోచిస్తున్నా. అది 3 days ఈవెంటే, కానీ టోటల్ 6 days పట్టిద్దంట. మా బావ నాకు వచ్చింది.
చేసుకుని వస్తా అనమాట రోజు. నాకు ఒక్కటే డౌట్, పర్మిషన్ ఎలా ఇచ్చారు వీళ్ళకి? లైసెన్స్ ఉంది కాబట్టి. లైసెన్స్ ఉంటే ఇస్తారా? అమ్మాయిలు నడుచుకున్నట్లు వస్తారు, మా పర్సనల్ ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి. గర్ల్స్ థింగ్ బాగా ఇచ్చేసారు వీళ్ళకి ఫ్రీడమ్, మాకే అబ్బాయిలకే లేదు. నడుచుకుని రావచ్చు సార్, ఎంతసేపు ఏంటి, 15 minutes అంతే. నేను నడుచుకొని కొన్ని రోజులు వెళ్ళాను. సో అక్క ఏంటి ఇంకా సంగతులు ఎలా ఉంది? ప్రస్తుతానికైతే మీకు ఒక న్యూస్ చెప్పాలా? IUCEE ఇంకో ఈవెంట్ ఉంది సో బెంగళూరుకి. సో ఇప్పుడే చెప్పారు, మేము ఇంట్లో అడిగి అక్క మా బ్రాంచ్ ఏంటంటే మా సార్ చాలా మంచోడు ఆయన, సో పంపించేస్తాడు అనుకుంటున్నా. సార్ మీరు చూస్తుంటే కొంచెం ప్లీజ్. ఒకవేళ మా సార్కి చూస్తే మమ్మల్ని పంపించండి. సరే అక్క, మరి వస్తున్నావు నువ్వు? పక్క రావట్లేదా? మ్యాథ్స్ రాదు. అక్క రావట్లేదంట గైస్. బాయ్ చెప్పారు అక్క. సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా తమ్ముడు. సో ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అక్క. నైట్ పెట్టేస్తా. సో బస్సెస్ కదిలిపోతున్నాయి, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. ఇంటికి వెళ్ళి మొత్తం చెప్పాలి. అరే గైస్ మీ ఇంట్లో ఏంటి పరిస్థితి? నేను ఫస్ట్ టైం వస్తున్నాను, ఫ్రెండ్స్తో కర్ణాటక వెళ్తున్నాను. అవ్వాడించుకుందాం. ఈవెంట్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడదా ఒక ట్విస్ట్, ఒకవేళ మిడ్ పోస్ట్ పోన్ అయితే మేము వెళ్ళడం కూడా క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ 6కి ఎగ్జామ్ కరెక్ట్గా ఎగ్జామ్ ఖతం అవుతుంది. ఒకవేళ పోస్ట్ పోన్ కనుక అయితే వెళ్ళలేము. అంతే అంతే, 1 day పోస్ట్పోన్ అయినా వెళ్ళలేము. సో ఫస్ట్ అయితే బస్సులో కూర్చుని తర్వాత మాట్లాడుకుందాం. గైస్ ఇంటికైతే వచ్చేసాను. సో అమ్మ ఒకటి అడగాలి, చెప్పు పర్లేదు. ఏంటంటే మ్యాటర్ ఏంటంటే మేము మా ఎగ్జామ్స్ వచ్చేసి September 2nd ఆర్ September 1st ఎగ్జాక్ట్లీ ఒక 5 daysలో అయిపోతుంది ఎగ్జామ్స్ అనేవి. సో ఎగ్జామ్స్ అయిపోయాగానే మాకు ఒక ఈవెంట్ ఉంది. ఏం ఈవెంట్ అది? IUCEE నుంచి ఈవెంట్ ఉంది. సో ఆ ఈవెంట్కి నేను వెళ్ళాలి. ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది మల్నాడ్ ఇంజనీరింగ్ కాలేజ్. అది చాలా పెద్ద కాలేజ్. అక్కడ ప్రాజెక్ట్స్ వర్క్ అంటే SDG మీద ప్రాజెక్ట్స్ ఉంటాయి, సస్టైనబిలిటీ డెవలప్మెంట్ మీద. సో ఏంటి నెక్స్ట్ అదే ఎగ్జామ్స్ అయిపోగానే కొంచెం గట్టిగా చెప్తే మా వ్యూవర్స్ కూడా వింటారు. సో గైస్ థమ్స్ అప్ వచ్చేసింది అమ్మ నుంచి పర్మిషన్. సో మనం సేమ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఎలా అయితే మనం AUNSF 3.0కి హైదరాబాద్ వెళ్ళామో సేమ్ ఇలానే, కానీ ప్రాజెక్ట్ కూడా సేమే కానీ స్టైల్ వేరే వీళ్ళది. సో అక్కడైనా మనం ఫస్ట్ రావడానికి ట్రై చేద్దాం. అమ్మ నుంచి అయితే పర్మిషన్ వచ్చేసింది. ఒకసారి నాన్న వచ్చిన తర్వాత నాన్నని కూడా అడగాలి. సో నాన్నని అడిగి మీకు లాస్ట్లో కంక్లూజన్ చెప్తాను, వెళ్తున్నామా లేదా అనేది. అప్పుడు దాకా చూద్దాం. గైస్ టైం అయితే ఎగ్జాక్ట్లీ 7:30 అవ్వడానికి వచ్చింది. సో జిరాక్స్ కొన్ని ఉన్నాయి, సో అవి తెచ్చుకొని ఇంకా IUCEE కొంచెం ఉంది. సో అది చూసుకొని జాఫర్ వస్తున్నాడు, మన డాన్ బోల్తే. సో వసీం అయితే తన ఇంట్లోనే ఉన్నాడంట. సో డైరెక్ట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తాం. సో స్టే ట్యూన్, ఏం జరుగుతుందో ముందు చెప్పి తర్వాత నాన్నని కూడా అడగాలి. సో అది ఉంది నాన్నది. నాన్న ఏమంటారో ఒప్పుకుంటారో లేదో తెలీదు, ఎందుకంటే రీసెంట్గానే వెళ్ళి వచ్చాను ఇక్కడ హైదరాబాద్కి. నేను హైదరాబాద్ వెళ్ళడం కూడా ఫస్ట్ టైం, ఇప్పుడు దాకా హైదరాబాద్కి వెళ్ళాల. సో ఇప్పుడు బెంగళూరు ఒకసారి వెళ్ళా. సో ఇది సెకండ్ టైం. అది మిడ్ లేకపోతే లాస్ట్లో ట్విస్ట్ ఉందని చెప్పా కదా, అది తర్వాత ఇన్ డీటెయిల్ బాయ్ చెప్పముందు మీకు చెప్తా ఆ ట్విస్ట్ ఏంటో. సో స్టే ట్యూన్ గైస్ మీటింగ్ అయితే అటెండ్ అయ్యాను. సో జస్ట్ ఇప్పుడే వసీం వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాను. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు, బ్లాగ్ తీయడానికి కొంచెం ఉంది. సో ఇంటికి వెళ్ళే ముందు చేద్దామని వచ్చా. సో జాఫర్ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఇంకా వర్క్ ఉంది, కానీ ఇంకా నాకు ఏముంది, అది ఆన్లైన్లో ఏదో కోర్స్ ఉందంట. అది ఫస్ట్ లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వరా అంటే ఫస్ట్ వెళ్తున్నా. అది టైం లేదంటే ఎక్కువ. ఫస్ట్ వెళ్ళి రిజిస్టర్ అయ్యి మళ్ళీ మాట్లాడతా.
చూసారా వర్షం పడింది ఇప్పుడు జస్ట్. సో ఇంటికైతే వచ్చేసానండి. అమ్మ ఇంకా నాన్న రాలేదా? రాలేదు. బా సో నాన్న ఒకసారి కన్ఫర్మ్ అడగాలి. రేపు అడగొచ్చులే. రేపంట అడుగుదామంట. సో 4 days హాలిడేస్ వస్తున్నాయి గైస్. సో ప్లాన్ ఏమైనా యాక్టివిటీస్ ఉంటే మీకు ఏమైనా ఎప్పుడు 4 days అంటే ఐ గెస్ ఫ్రైడే అంట వినాయక చవితి ఉందంట, సాటర్డే కృష్ణాష్టమి, సండే ఫ్రైడే సాటర్డే సండే, మండే వచ్చేసి మన జూనియర్స్ వస్తున్నారు కదా వాళ్ళు 4000+ ఒకేసారి వస్తారని ఒక గెస్ ఉంది. మాకు బస్సెస్ సరిపోవు. సో ఫస్ట్ డే మాకు సెలవు ఇచ్చేసారు. మేమైతే 4 days హాలిడేస్ గైస్. సో ఫుల్ ఎంజాయ్ అన్నమాట. సో మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నా, యాక్టివిటీస్ ఏమైనా ఇది చేయన్నా అంటే ఏమైనా ఐడియాస్ ఉన్నా నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. నేను కంపల్సరీ అది నాకు అయితే చేయడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ అయితే కోర్స్ అంట రిజిస్ట్రేషన్ 10:30 దాకే అంట. ఫస్ట్ అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ నాన్న వస్తే మీకు కంక్లూజన్ ఇచ్చి వీడియో పోస్ట్ చేస్తా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, తర్వాత కలుద్దాం. సో గైస్ ఫైనలీ అయితే డాడీని అడిగేసా. సో ఆయన కూడా పర్మిషన్ ఇచ్చేసారు వెళ్ళినా అన్నా అని. పైకి వచ్చేసానండి. బయట ఫుల్ వర్షం పడుతుంది, అసలు వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే ఎగ్జామ్స్ ఒకవేళ మిడ్ ఎగ్జామ్స్ కనుక ముందు పెట్టి తర్వాత ప్రోగ్రామ్ అదే ఈవెంట్ ఉండుంటే మేము కంపల్సరీ వెళ్తాం, వ్లాగ్ వస్తుంది. లేకపోతే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యి బ్యాక్కి పుష్ అయితే చేసేది ఏం లేదు గైస్, ఆగాల్సిందే. సో ఇవాళకి ఇంతేనండి. రేపు ఇంకో కొత్త బ్లాగ్తో మేము ముందుంటా. సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోతో ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ బ్లాగ్తో రేపు మేము ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.